మనం కరెక్ట్‌గా గమనిస్తే ఒక పెద్ద కుట్ర మన కళ్ళెదురుగుండా కనబడుతుంది. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం. అక్కడ ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ద్వారా భారత వ్యతిరేక శక్తులు ఒక బ్యాచ్ ఉంటారు. అలాగే నెక్స్ట్ మణిపూర్ మెయితీ, కుకీ తెగల వాళ్ళ గొడవ ద్వారా ఒక వర్గం భారత్‌కి వ్యతిరేకంగా తయారీగా ఉంటుంది. అంటే పంజాబ్‌లో సిక్కులందరూ భారత వ్యతిరేకులు కాదు. వాళ్ళు భారత్ కోసం ప్రాణాలు అర్పించేవాళ్ళు. కానీ ఖలిస్తానీలు పాకిస్తాన్ ప్రేమికులు. అట్లాగే ఇక్కడ కుకీలు ఇతర దేశాల ప్రేమికులు. అట్లాగే ప్రతి రాష్ట్రంలో కాశ్మీర్‌లో ఇప్పుడు లడఖ్ దగ్గర ఎవరైతే గొడవలు చేస్తున్నారో వాళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు, భారత వ్యతిరేకులు. సరిహద్దు రాష్ట్రాలలో ఈ గొడవలు సృష్టిస్తున్నారు. ఒకప్పుడు ఆయుధదారులైనటువంటి తీవ్రవాదులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయుధాలు వదిలిపెట్టి మామూలు జనంలాగా ఉద్యమాలని క్రియేట్ చేసేటటువంటి ట్రెండ్ నడుస్తుంది. క్రమంగా ఒక వర్గాన్ని అక్కడ భారత శత్రువులుగా తయారు చేసేటటువంటి ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. భవిష్యత్తులో ఇదే భారతదేశానికి అతిపెద్దదైనటువంటి ప్రమాదం. జాగ్రత్తలో పక్కన ప్రభుత్వం తీసుకుంటూనే ఉంటుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం వాటి వెనకాల విదేశీ శక్తుల హస్తం ఉంటుందనేది.